ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము, ఈరోజు అనగా గుడ్ ఫ్రైడే అండి. ఈరోజు దేవుని వాగ్దానంలో నేను చెప్పాలనుకున్న మాటలు, యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలు చెప్పాలనుకుంటున్నాను. అవేమనగా, 1వ మాట దేవునిది. లోక సువార్త 23:34 ఏం చెప్తున్నారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము. స్తోత్రం, దేవునికి వందనాలండి. ఏమంటున్నారంటే యేసుక్రీస్తు వారు ఎంత హింసించినా, ఎంత బాధ పెట్టినా కూడా ఆయన ఏమంటున్నారంటే, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము. ఏమండి, ఎంత గొప్ప మనసు గలడని దేవుడండి. 2వ మాట ఏం చెప్తున్నారంటే, లోక సువార్త 23:43 నేడు నీవు నాతో కూడా పెరదేశిలో ఉందేవు. ఈ మాట ఎవరితో చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారంటే ఈ మాట ఆయనతో పాటు ఎవరైతే పక్కన ఆ పక్క ఈ పక్క బందిపోడు దొంగ ఉన్నారు కదా, ఒక దొంగతో ఈ మాట చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పెరదేశిలో ఉందువు అని. దేనికి స్తోత్రం అండి. అలాగే 3వ మాట మనం చూడగలిగితే, యోహాను 19:26-27 చదువుదామండి. అమ్మ ఇదిగో నీ కుమారుడు, యోహాను ఇదిగో నీ తల్లి. అయితే ఏమన్నారు 3వ మాటలోని? అమ్మ ఇదిగో నీ కుమారుడు, యోహాను ఇదిగో నీ తల్లి. అంటే ఏమని చెప్తున్నారంటే, మరియమ్మ గారికి యోహాన్ను అప్పగించుతున్నారన్నమాట. ఏంటి ఇది బాగా మీరు అర్థం చేసుకోగలరు. యోహాను 19:26-27 చదవగలిగితే తెలుస్తుందండి దాని గురించి. కనుక 4వ మాట అంటే ఏంటంటే, 4వ మాట మత్తయి సువార్త 27:46 ఏలి ఏలి లామా సబత్ కానీ, నా దేవా నన్ను ఎలా చెయ్యి విడిచితివి అని. దీనికి అర్థం అండి అదండి ఏంటి, మత్తయి సువార్త 27:46 చెప్తున్నారు, ఏలి ఏలి లామా సబత్ కానీ అండి. మరి మనం చూడగలిగితే 5వ మాట ఏమని చెప్తున్నారంటే, దెప్పి గొనుచున్నాను. యోహాను 19:28 ఇది కనుక మీరు యోహాను అధ్యాయం చదవగలిగితే, ఆయన దెప్పు గొనుచున్నాను అంటే దానికి అర్థం ఏంటో మీరు గనుకుంటారు. కాబట్టి ఏంటి 6వ మాట కూడా మనం చూడగలిగితే,